జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. నరేంద్ర మోడీ గారు నిన్న ఒక అతిపెద్ద ఈవెంట్లో పాల్గొన్నారు. న్యూస్ ఎక్స్ అనేటటువంటి జాతీయ మీడియా సంస్థ ఇప్పుడు న్యూస్ ఎక్స్ వరల్డ్ అనేటటువంటి ఒక కొత్త మీడియా ఛానల్ అయితే ప్రారంభించారు. ఇక ఈ ఛానల్ ఓపెనింగ్ ప్రధాని మోడీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో మోడీ గారు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యి ఆ ఛానల్ అయితే ప్రారంభించారు. ఇకపోతే ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు మాట్లాడుతా ఖాన్ మార్కెట్ గ్యాంగుల పైన, అలాగే లుటెనస్ జమాత్ పైన, అలాగే వాళ్ళ సంకల నాకేటటువంటి సూడో సెక్యులర్ పార్టీలపైన, ఆ సూడో సెక్యులర్ పార్టీ నాయకులపైన ప్రధాని మోడీ గారు నిప్పులు జరిగినారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గారు మాట్లాడుతా మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పాలించిన సంగతి మీకు అందరికి కూడా తెలుసు. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మన ఆనందాన్ని, మన సంతోషాన్ని లాక్కున్నారు. ఆ సమయంలో మన పైన ఒక భయంకరమైన చట్టాన్ని ప్రవేశపెట్టినారు. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా సరే ఒక 10 మంది కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తే అది నేరం అవుతుందంట. చూడండి, ఏ పెళ్లిలోనైనా, ఏ ఉత్సవంలోనైనా, ఏ కార్యక్రమంలోనైనా ఆనందంగా ఎవరైనా కలిసి 10 మంది డ్యాన్సులు చేస్తే చాలు దాన్ని నేరంగా పరిగణించి ఆ డ్యాన్సులు చేసిన వారికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షలు విధించేవాళ్ళు. ఇంతకంటే బానిసత్వమా? చాలామందికి మళ్ళీ ఇలాంటి బానిసత్వమే కావాలంట. అందుకని చెప్పేసి చాలామంది ఏది ఇప్పుడు మన బత్తాయి గాళ్ళని చెప్పేసి అంధభక్తులని, లేకపోతే మోడీ గారిని కావచ్చు, మోడీ ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ చట్టాలను కావచ్చు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళకి మళ్ళీ ఇదే బానిసత్వం కావాలంటే ఈ మూర్ఖులకి అందరికి కూడా. సరే, ఒకసారి చూడండి, ఇంకా ఉన్నది. ఈ చట్టాన్ని 150 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు. అంటే 1875లో ఈ దుర్మార్గపు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం అనేది కేవలం హిందువుల ఆనందాలను, హిందువుల సంతోషాలను, హిందువుల సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను దెబ్బకొట్టడానికి మాత్రమే తీసుకొచ్చేటువంటి చట్టం. కేవలం హిందువుల పండుగలే టార్గెట్గా ఈ చట్టం అయితే తీసుకురాబడిందనమాట. సరే, మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే కావస్తుంది. కానీ ఈ 78 సంవత్సరాల కాలంలో ఈ చట్టం గుర్తించి కానీ, ఈ చట్టం అమలు గురించి కానీ, ఈ చట్టాన్ని రద్దు చేసే విషయంలో కానీ ఈ లుటెనస్ జమాతేలు, అంటే ఇది ఈ చెప్పినా కదా నేను, ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఆయా పార్టీ నాయకులు, ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగులు ఎందుకు కూడా స్పందించాల? అసలు ఈ చట్టాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఎందుకు రాలా? కనీసం చర్చించడానికి కూడా వీళ్ళకి ఎందుకు మనసు ఒప్పలేదు? అంటే హిందువులు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? వీళ్ళు సంతోషంగా సరే పండగల్లో కావచ్చు, లేకపోతే పెళ్లిలో కావచ్చు, వీళ్ళు 10 మంది కలిసి వీళ్ళు ఏదైనా డ్యాన్స్ చేసుకోవడమో, లేకపోతే సెలబ్రేట్ చేసుకోవడమో, వీళ్ళు ఆనందంగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదా? ఎందుకంటే అసలు వీళ్ళ ఆలోచన ప్రజల మీద లేదు. దానికి బదులుగా అధికారం, డబ్బు సంపాదన మీద, ఓటు బ్యాంకు రాజకీయాల మీదనే ఉండాలి. అందుకే వీళ్ళు అసలు ఇలాంటి పనికిమాలినటువంటి చట్టాలను పట్టించుకోకుండా వదిలిపెట్టేశారు. అసలు ఆ చట్టాలు ఉన్నాయన్నటువంటి సంగతి కూడా వీళ్ళకి ఏ మాత్రం తెలియదేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు కూడా ఆ స్థాయిలో ఈ సూడో సెక్యులర్ పార్టీలో పరిపాలన చేసిన ఆయన మాట అని చెప్పినాడు. ఎవరు సూడో సెక్యులర్ పార్టీలు? మీకు అర్థం అవుతుంది కదా. నేను కావాలనే ఈ సూడో సెక్యులర్ పార్టీలు అని చెప్తున్నా. ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక పార్టీని నిందించడం నా ఉద్దేశం కాదు. ఆ పార్టీ వెనక తోక పార్టీలు చాలానే ఉన్నాయి. అందుకే అటువంటి చట్టాల బూజు దొలపాలని చెప్పేసి మా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అందుకే ఈ చట్టాలన్నింటిపైన ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి లోతుగా దర్యాప్తు అయితే చేయించాం. ఈ చట్టంతో పాటు ఇలాంటి మరొక 1500 చట్టాలను పూర్తిగా రద్దు చేసి పారేసామని చెప్పినాడు. ఎన్ని? 1, 2, 10, 100 కాదు స్వామి, 1500 చట్టాలు. ఇప్పుడు భారతీయులు మన దేశంలో స్వేచ్ఛగా ఏమైనా చేయొచ్చు. అంటే ఏమైనా చేయొచ్చు అంటే క్రైమ్ చేయొచ్చని కాదు, స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకొచ్చని అర్థం అనమాట. ఒకరికి ఇబ్బంది కలిగించకుండా, ఒకరి మనోభావాలను కించపరచకుండా సగటు భారతీయుడు ఆనందంగా జీవించవచ్చు. ఒకప్పుడు మన దేశాన్ని పాములాడిచ్చే దేశంగా ఈ ప్రపంచం గుర్తించింది. వాళ్ళు గుర్తించేది కాదు. ఉన్నాడు కదా ఒక ఆయన, యుద్ధాలు చేసిన ఆయన, ఎవరా మొట్టమొదటి ప్రధాని మన దేశానికి, ఆయన మాట చూపించాడు ఇది పాములాడిపించుకునే దేశం అని చెప్పేసి. ఎవరైనా తెల్లజాతోళ్ళు ఎవరైనా వస్తే, ఫారినర్స్ ఎవరైనా వస్తే ఈ పాములు పట్టి వాళ్ళని పిలిచేది, వాళ్ళ దగ్గర ఆయన ఈ నాగస్వరం ఉదేది, పాములాడిపించేది. ఎట్టున్నది చూడు కాలం. ఇదేనా మన దేశంలో ఉండేదా? మన దేశంలో మొగలాయిలు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఈ రాజపీనికి మాదిరి, ఈ రాజపుండు మాదిరి ఇది ఒకటి వచ్చింది. ఏది? కుటుంబ పార్టీ ఒకటి. ఇంతమంది కలిసి కొన్ని లక్షల కోట్లు దోచుకున్నా కూడా ఇప్పటికి కూడా మన దేశం ఒక అక్షయ పాత్ర. మన దేశంలో ఖనిజాలకు కానీ, తెలివి కానీ, అయ్యా నాయన దీనికి తక్కువ లేదనకుండా మన దేశం ప్రపంచంతో పోటీ పడగలుగుతుంది. అలాంటిది వీళ్ళు ఏం చేశారు? మన దేశాన్ని ఒక పాములు పట్టే వాళ్ళ దేశంగా చూపించారు. అది ఈ కుటుంబ ఘన చరిత్ర. ఇంకేం చెప్పాలా? అభివృద్ధి చెందిన దేశాలు మన దేశాన్ని ఒక బ్యాక్ ఆఫీస్గా చూసేటి. కానీ
ఇప్పుడు కాలం మారింది. మనం సెమీ కండక్టర్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, విమాన వాహక నౌకలు అన్నీ కూడా తయారు చేసే స్థాయికి ఎదిగినాం. ఇదే నయా భారత్ అంటూ ప్రధాని మోడీ గారు మొదటిసారి ఈ లుటేనస్ గ్యాంగులపైన, అదేవిధంగా ఈ సూడో సెక్యులర్ పార్టీలపైన, ఈ కాన్ మార్కెట్ గ్యాంగులపైన ఉచ్చుకొని పడినారు. ఏమంటారా? ఎక్కడా అది న్యూసా? చూడండి, మనకు తెలియని విషయాలు, మరుగున పడిపోయినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనించండి, గుర్తించండి. మన నెత్తిన ఎక్కి కూర్చొని మనల్ని బానిసలుగా మార్చి మనల్ని ఎంతమంది తొక్కినారో, అణగదొక్కినారో గుర్తించండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా, వేడుకుంటున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.